అసలు చట్నీతోనే 3 డేస్ తిన్నానంటే మీరు నమ్ముతారా? అవును నిజమే. నేను 3 డేస్ అయితే చట్నీతోనే తిన్నాను. అసలు కర్రీస్ ఉన్నా గూడా వాటిని అవాయిడ్ చేశాను. అంత బావుంది చట్నీ అయితే. ఈ చట్నీ అయితే మా అత్తమ్మ 1 వీక్ గురించని పెట్టింది. బట్ 3, 4 డేస్‌లో అయిపోయింది. బావుంది చట్నీ అయితే చాలా బావుంది. మీరు గూడా ట్రై చేస్తారని రెసిపీ చెప్తున్నాను. సో, రెసిపీలోకి వెళ్తే ఫస్ట్ టమాటోస్‌ని చిన్న చిన్న క్యూబ్స్‌గా కట్ చేసుకోవాలి. పెద్దగా కట్ చేసుకుంటే ఏమైతదంటే అది ఉడకదు. చిన్నగా కట్ చేసుకొని ఆయిలేసుకొని ఆయిల్‌లో వీటిని ఉడికించుకోవాలనమాట. ఏదైతే తోలు ఉందో అది పైకొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. దాంట్లోనే పసుపు, ఉప్పు, కారప్పొడి వేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలనమాట. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకున్న పొడి వేసుకొని ఉడికించుకొని ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు అది ఉడికించుకోవాలనమాట. తర్వాత మెయిన్ థింగ్ పోపు. పోపులో మెయిన్ వేయాల్సింది ఎల్లిపాయలు. ఎల్లిపాయలు లేకపోతే అసలు చట్నీ అస్సలు రాదు. ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా బావుంటది. ఇంకా కరివేపాకు వేసుకొని ఇంకా పోపేసుకుంటే అయిపోద్ది చట్నీ. ఈ చట్నీ అయితే మినిమమ్ 1 మంత్ వరకు ఉంటది. ఒకవేళ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 2, 3 మంత్స్ వరకైతే ఉంటది.